అంగీకరించమని అడిగేవారు. కానీ ఏది ఏమైనా సంభాజీ సమాధానం ఒక్కటే. దాంతో రోజుకు 1000 చొప్పున కత్తిరించేశారు. కానీ సంభాజీ శరీరాన్ని ఎంతలా విరగ్గొట్టినా నలగొట్టినా కూడా అతని ధైర్యాన్ని మాత్రం ఔరంగజేబు ఏమాత్రం చెరపలేకపోయాడు. దాంతో చివరికి ఔరంగజేబు కోపం పరాకాష్ఠకు చేరడంతో సంభాజీ తలను 1689 మార్చి 11న నరికి వేయించాడు. ఆ తర్వాత సంభాజీ శరీరాన్ని ముక్కలుగా నరికి తులాపూర్ కుక్కలకు తినిపించారని కొందరు, పూణే సమీపంలో తులాపూర్ వద్ద భీమా నదిలో పడవేశారని మరికొందరు తెలుపుతున్నారు. అలాగే మరాఠీ ప్రజల్లో మొఘలుల రాజులంటే భయం కలగాలి అని సంభాజీ తలను ప్రజల ముందు మహారాష్ట్రలోని చేరస్థాలపై ఉంచారని తెలుపుతున్నారు. సంభాజీ ప్రాణం పోయే ఆఖరి క్షణాల్లో కూడా తన ఇష్టదైవమైన పరమశివుని జపం చేస్తూ ప్రాణాలను వదిలాడు. కొందరు తెలుపుతున్నది ఏమిటంటే సంభాజీ శరీరాన్ని ముక్కలుగా కోసి నదిలో పడవేశాక అక్కడి గ్రామస్తులు వచ్చి వాటిని సేకరించి సంభాజీ శరీరాన్ని కుట్టి అంతిమ సంస్కారం చేశారని, ఆ స్థలంలోనే నేడు భవ్యమైన స్మారకం నిర్మించారని తెలుపుతున్నారు. ఇలా ఈ విధంగా సంభాజీ మహారాజు హిందూ మతం కోసం తన ప్రాణాలను అర్పించి వీరమరణం పొందారు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఇంత గొప్ప ఈ వీరుడు కాదని చరిత్రలో లేకుండా ఎవ్వరికి వీరి గురించి తెలియకుండా కొందరు సంభాజీ చరిత్రను సమాధి చేసేశారు. ఈ రోజుకి సంభాజీ మహారాజు ఎవరు అనేది చాలా మందికి తెలియకపోవడం బాధాకరం.